నమస్తే. విష్ణుకుండిన వంశానికి సంబంధించి విష్ణుకుండినుల గురించి రెండవ పార్ట్ నిన్న ఒక పార్ట్ చూసాము ఇంతకుముందు. ఇప్పుడు ఆ విష్ణుకుండిన రాజవంశానికి సంబంధించిన రెండవ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇందులో రాజకీయ, ఆర్థిక, మత మరియు సాంస్కృతిక విషయాల గురించి మనం తెలుసుకుందాము. సో, స్వాగతం, సుస్వాగతం ఏపీపీఎస్సీ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్‌కి. సో, మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి గ్రూప్ 2 మెయిన్స్‌లో ఆంధ్రుల చరిత్రకు సంబంధించి ఆహ్, 75 మార్కులకు గాను మనకున్నది. సో, దానికి సంబంధించి దానిలో ముఖ్యంగా కుండినుల యొక్క రాజకీయ, ఆర్థిక, మత మరియు సాంస్కృతిక విషయాలను ఈ వీడియో ద్వారా ఈ లెసన్‌లో మనం తెలుసుకుందాం. సో, స్వాగతం, సుస్వాగతం అందరికీ. వీళ్ళ రాజకీయ చరిత్రకు వచ్చేసరికి నేను ఇది మనకి తెలుగు అకాడమీ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఆహ్, రాజకీయ చరిత్ర అనేది మనకి పూర్తి స్థాయిలో బిఎస్ఎల్ హనుమంతరావులో ఈ యొక్క రాజకీయ చరిత్ర గురించి వివరించలేదు. కనుక నేను తెలుగు అకాడమీ బుక్ సంబంధించి ఆ యొక్క లెసన్ ని అక్కడ ఉన్నటువంటి రాజకీయ చరిత్ర ఏదైతే మనకి అవైలబుల్ ఉందో అది తీసుకొని మీకు మీ ముందు ఉంచడం జరిగింది. రాజకీయ చరిత్ర విషయానికి వచ్చేసరికి క్రీస్తు శకం 5-6 శతాబ్దాల్లో తూర్పు దక్కన్లో అధికార చక్రాన్ని తిప్పిన వారు మన విష్ణుకుండినులు. శ్రీపర్వత స్వామి ఎవరైతే శ్రీ మల్లికార్జునుడు ఉన్నాడో, శ్రీశైల మల్లికార్జునుడు ఉన్నారో వారి కులదైవంగా ఉండటం, అదేవిధంగా వంశనామం వినుకొండకు ఒక సంస్కృత రూపం, వినుకొండకు సంస్కృత రూపమే విష్ణుకుండి కావటం, దాన్ని బట్టి అది వారి ప్రథమ నివాసం ఆ ప్రాంతం అని చెప్పడం జరిగింది. వీరు ఉద్యోగార్థులై తొలిపాలకులు పశ్చిమంగా కదిలారు. ఇంద్రపాల నగరం కేంద్రంగా వాకాటకులకు సామంతులయ్యారు. అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలో ఇంద్రపాల నగరం అనే దాన్ని వాళ్ళ కేంద్రంగా చేసుకొని, పరిపాలనా కేంద్రంగా చేసుకొని వాళ్ళకి సామంతులుగా ఉంటూ ఈ యొక్క రాజకీయ వాళ్ళ యొక్క పరిపాలన అనేది పశ్చిమంగా మనకి తూర్పు వైపు ఈ యొక్క వినుకొండ అనేది ఉండేది. వాళ్ళ ప్రథమ నివాసం అది కావటం చేత వాళ్ళు చిన్నగా తమ యొక్క రాజ్య విస్తరణ చేసుకుంటూ కృష్ణా నదిని దాటి తెలంగాణలోకి వెళ్ళిపోయారు. తెలంగాణలో ఇంద్రపాల నగరం వాళ్ళ యొక్క పరిపాలన రాజధానిగా ఆ వాకాటకులకు ఈ సామంతులుగా ఉంటూ ఉన్నారు. మహారాజు రెండవ మాధవవర్మ కాలంలో స్వతంత్రులు అవడమే కాక చాలంకాయన నుంచి కోస్తాంధ్రాను జయించి రాజధానిని కోస్తాంధ్రాకి మార్చడం జరిగింది. ఏదైతే మహారాజు రెండవ మాధవవర్మ టైంలో స్వతంత్రులు అయిపోయి అక్కడ ఏదైతే వాకాటకుల నుంచి వాళ్ళ క్షీణత దశలో అక్కడ వాళ్ళతో వివాహ సంబంధాలు విడిపరుచుకొని అక్కడ రాజ్యాన్ని సుస్థిరం చేసుకుని తర్వాత మళ్ళీ కోస్తాంధ్ర ప్రాంతానికి వచ్చి అక్కడ జయించి అక్కడ రాజధానిని మళ్ళీ ఇటు మన వైపుకి మళ్ళీ కృష్ణానది దాటి తూర్పు వైపుకి రావడం జరిగింది. ఈ విష్ణుకుండిన పాలకులలో మొదటి వాడు మహారాజు ఇంద్రవర్మ అని మనం చూసాం. మొదటి ఇంద్రవర్మ. ఈ ఇంద్రపాల నగరం ఏంటంటే మన కృష్ణాకి అవతల వైపు, అంటే తెలంగాణ, ఇది కృష్ణా అనుకోండి, ఇది తెలంగాణ ఏదైతే ఉందో టీజీ తెలంగాణ, ఈ తెలంగాణ స్టేటు ఏపీ స్టేట్, ఇది కోస్టల్. వీళ్ళు ఇక్కడ ఈ ఇంద్రపాల నగర శాసనం సూచిస్తుంది. మొదటి రాజు ఎవరు అనేది ఇంద్రవర్మ అనేది మనకు చెప్పడం జరిగింది. ఇంద్రవర్మ మొదటి రాజు. ఇతను ఆ ఇంద్రపాల నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడని ఇంద్రపాల నగర శాసనం అనేది తెలియపరుస్తుంది. 4వ శతాబ్ది చివరి పాదంలో బహుశా వాకటకులకు సామంతునిగా ఇతడు చిన్న ప్రాంతంలో తన అధికారాన్ని ఏర్పరిచాడు. ఇతని అనంతరం పాలించిన కుమారుడు మొదటి మాధవవర్మ. ఈ మొదటి మాధవవర్మ అతని యొక్క మనవడు ఎవరైతే ఇంద్రవర్మ యొక్క మనవడు ఎవరైతే ఉన్నారో మొదటి మాధవవర్మ, అతని కొడుకు మొదటి గోవిందవర్మ గురించి సమాచారం కొంచెం చాలా తక్కువగా దొరికిందని చెప్పడం జరిగింది. ఈ వాకటక రాజ్యంలో వీరు వారసత్వంగా సంక్రమించిన భూభాగాన్ని సురక్షితంగా కాపాడుకొని ఉంటారు లేదా కొద్దిగా విస్తరించి ఉంటారు. ఎవరైతే వీళ్ళు ఉన్నారో మొదటి మాధవవర్మ, గోవిందవర్మ, వీళ్ళు వాళ్ళ యొక్క తండ్రి ఇంద్రవర్మ స్థాపించిన ఏదైతే చిన్న రాజ్యాన్ని, భూభాగాన్ని సురక్షితంగా కాపాడుకొని వాళ్ళు ఆ రాజ్యాన్ని విస్తరించడం జరిగింది అని ఇక్కడ చెప్పడం జరిగింది. క్రీస్తు శకం 461
లో రెండవ మాధవవర్మ. ఈ రెండవ మాధవవర్మ ఏదైతే గోవిందవర్మ కుమారుడు సింహాసనం అధిష్ఠించటంతో విష్ణు కుండినుల యొక్క ప్రభావం పెరిగిపోయింది. అంటే వాళ్ళ యొక్క కీర్తి అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అతను ఏం చేశాడు, సార్వభౌమత్వం సిద్ధించింది. అంటే ఇతను ఆ యొక్క వాకటక రాజ్యంపై కూడా, ఆ తెలంగాణ ప్రాంతంలో కూడా వాళ్ళ యొక్క రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆ శక్తి సంపన్నులై విష్ణుకుండినుల ప్రాభం ఇనుమడించింది, సార్వభౌమత్వం సిద్ధించింది. శక్తి సంపన్నులైన వాకాటకులతో వైవాహిక సంబంధం ఏర్పరచుకున్నారు, వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు. రెండవ మాధవవర్మ కుమారుడు విక్రమేంద్రవర్మ వాకాటక రాకుమారిని వివాహమాడాడు. వాకాటక రాకుమారిని ఈ రెండవ మాధవవర్మ వివాహమాడటం జరిగింది. ఈ దీనితో తూర్పు తీరానికి విష్ణుకుండుల అధికారం విస్తరించింది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, ఈ మాధవవర్మ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ యొక్క రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అక్కడ సార్వభౌమత్వం సాధించిన తర్వాత మళ్ళీ కృష్ణానది దాటి ఏపీలోకి ఎంటర్ అయిపోయి తూర్పు తీరానికి విష్ణుకుండుల అధికారాన్ని విస్తరించడం జరిగింది. చిన్న చిన్న స్థానిక పాలకులు కనుమరుగయ్యారు. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న స్థానిక పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కనుమరుగైపోయారు. రాజ్యాన్ని ఏం చేశారంటే అండి, సామ్రాజ్యంగా విస్తరించిన రెండవ మాధవవర్మ అమరావతికి, లేదా అప్పటిలో అమరాపురి అనే దేనికి ఉంది, వేల్పురి కూడా ఉందని చెప్పారు. ఈ అమరావతికి రాజధానిగా మార్చడం జరిగింది. పల్లవుల నుంచి నిత్యం ఎదురయ్యే బెడద నుంచి సరిహద్దులను పటిష్టపరచుకోవడానికి పల్లవులు ఎవరైతే ఉన్నారో పల్లవ సింహవర్మ ఇలాంటి రాజుల నుంచి వాళ్ళ యొక్క సరిహద్దులను పటిష్టపరచుకోవడానికి దక్షిణాన త్రికుటమలయ అంటే కోటప్ప కొండ ప్రాంతం. త్రికుటమలయ అంటే ఇప్పుడు మన ఏదైతే కోటప్ప కొండ ఉందో అదే త్రికూట ప్రాంతం, త్రికుటమలయ. అక్కడ శివుడు ఉంటాడు, కోటేశ్వర స్వామి. త్రికుట చౌకీని కుమారుడు దేవవర్మ రాజప్రతినిధిగా ఏర్పరిచాడు. ఈ చౌకీని ఆ ప్రాంతానికి దేవవర్మని ఒక రాజప్రతినిధిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండవ మాధవవర్మ ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దేవవర్మ మరణించాక ఇతని కొడుకు మూడవ మాధవవర్మ, ఏదైతే దేవవర్మ ఉన్నాడో అతని కొడుకు కుమారుడు మూడవ మాధవవర్మ. దేవవర్మ కంటే పెద్దవాడు మొదటి విక్రమేంద్రవర్మ. అతని తర్వాత వాళ్ళ వంశపారంపర్యంగా ఇవి రావడం జరిగింది. దేవవర్మ ఎవరైతే మరణించాడో అతని కొడుకు మూడవ మాధవవర్మ త్రికూట మలయాధిపతి అయ్యాడు. ఇతని మూడవ మాధవవర్మ గల బిరుదు త్రికూట మలయాధిపతి. శాలంకాయలను తుదిముట్టించి వేంగి రాజ్యాన్ని కూడా తన సామ్రాజ్యంలో అంతర్భాగం చేశాడు. వేంగి రాజ్యాన్ని తమ పాలనలో అంతర్భాగం చేశాడు. ఈ విజయాల తర్వాత సామ్రాజ్యాన్ని గోదావరి మండలానికి కూడా విస్తరించడంతో రాజధానిని బెజవాడకు మార్చడం జరిగింది. ఈ గోదావరికి కూడా తమ యొక్క సామ్రాజ్యాన్ని మార్చడంతో ఈ యొక్క రాజధాని బెజవాడకు మార్చడం జరిగింది. ఈ విస్తృతమైన విజయాలతో దక్షిణ ప్రజాపతి అయ్యాడు. ఎవరు? ఈ యొక్క మూడవ మాధవవర్మ. ఇతని గలబెదురు త్రికూట మలయాధిపతి, దక్షిణ పదాపతి. 47 సంవత్సరాలు పాలించిన ఇతడు అశ్వమేధం, రాజసూయ, వైదిక క్రతువులు కూడా చేశాడు. ఇతను ఏం చేశాడు? వైదిక క్రతువులు కూడా చేయటం జరిగింది. విష్ణుకుండినుల ప్రభావం విక్రమేంద్రవర్మ, ఇంద్రభట్టారక వర్మల కాలంలో క్షీణించింది. ఈ విక్రమేంద్రవర్మ ఎవరైతే ఉన్నాడో, రెండవ విక్రమేంద్రవర్మ మరియు ఇంద్రభట్టారక వర్మ, వీరి కాలంలో ఈ యొక్క వీరి యొక్క కాలంలోనే ఈ యొక్క విష్ణుకుండినుల ప్రభావం అనేది క్షీణించడం జరిగింది. దీనికి దాయాదులతో స్పర్ధలు కొంత కారణమైతే, అంటే ఈ ఎవరైతే దాయాదులు ఉన్నారో వాళ్ళ పక్కన ఉన్న దాయాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొన్ని గొడవలు, అదేవిధంగా సామంత కళింగాధిపతి ఇంద్రవర్మ ఉజ్జయించి శాసనం
తిరుగుబాటు కొంత దోహదపడింది. విష్ణుకుండినులు గోదావరికి ఉత్తరంగా ఉన్న కళింగ ప్రాంతంపై అధికారాన్ని కోల్పోయారు. తర్వాత ఎప్పుడైతే ఈ మాధవవర్మ శాలగ్రాయాలను తొట్టుముట్టి వేంగి రాజ్యాన్ని కూడా తన సామ్రాజ్యంలో అంతర్భాగం చేసుకున్న తర్వాత రాజధాని బెజవాడకు మార్చడం జరిగింది. ఇక్కడ ఏదైతే చివరకు విష్ణుకుండిల ప్రభావం అనేది ఈ విక్రమేంద్ర వర్మ, ఇంద్రభట్టారక వర్మ అనే వాళ్ళు ఈ లాస్ట్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ రాజులు, ఈ విష్ణుకుండిన రాజుల కాలంలో క్షీణించడం జరిగింది దాయాదులతో కారణం. దానికి కారణం ఏమో ఉంటుందంటే దాయాదులతో స్పర్ధలు, రాజ్యాల మధ్య స్పర్ధలు కొంత కారణమైతే సామంత కళింగాధిపతి ఇంద్రవర్మ తిరుగుబాటు. ఈ సామంత కళింగాధిపతి ఎవరైతే ఉన్నారో అటు నుంచి కళింగ రాజ్యం నుంచి వీరి యొక్క తిరుగుబాటు కూడా ఈ విష్ణుకుండినుల యొక్క ప్రభావం తగ్గటంలో ఇదైందనమాట, దోహదపడింది. విష్ణుకుండినులు గోదావరికి ఉత్తరంగా ఉన్న కళింగ ప్రాంతంపై అధికారాన్ని కోల్పోయారు. దీనివలన వీళ్ళు అధికారాన్ని కోల్పోవడం జరిగింది ఈ యొక్క గోదావరికి ఉత్తర ప్రాంతంపై. రెండవ విక్రమేంద్ర వర్మ కళింగంలో కోల్పోయిన అధికారాన్ని వంశ ప్రతిష్టను పునరుద్ధరించాడు. రెండవ విక్రమేంద్ర వర్మ కళింగలో కోల్పోయిన అధికారాన్ని ఈ మొదటి విక్రమేంద్ర వర్మ, ఇంద్రభట్టారక వర్మ స్థాయిలో ఇది క్షీణించడం జరిగింది. తర్వాత రెండవ విక్రమేంద్ర వర్మ ఎవరైతే ఉన్నారో కళింగలో కోల్పోయిన అధికారాన్ని వంశ ప్రతిష్టను పునరుద్ధరించాడు. ఈ విజయం అనంతరం తుండి శాసనం, ఏదైతే తునిలో ఉన్న తుని లేదా తుండి శాసనం గ్రామాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చాడు. అనంతరం ఇతను ఏం చేశాడంటే ప్రతిష్టను వంశాన్ని ప్రతిష్టను పునరుద్ధరించి అనంతరం తుండిలో ఒక శాసనం వేయటం జరిగింది, అదే లేదా తునిలో ఒక శాసనం వేయటం జరిగింది. ఈ తుని గ్రామాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చాడు. కళింగ భూభాగానికి చెరువుగా ఉండాలని రాజధానిని బెజవాడ నుంచి డెందలూరు లేదా లెందలూరు ఈ ప్రాంతానికి మార్చడం జరిగింది. ఈ దెందలూరు అనేది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. బెజవాడ నుంచి ఈ యొక్క దెందలూరుకి మార్చాడు. ఎందుకు? కళింగ భూభాగానికి దగ్గరగా ఉండాలని. అక్కడ కళింగపై కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసి పునరుద్ధరించ చేసి ఒక గ్రామాన్ని, తుని అనే గ్రామాన్ని బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు. కళింగ భూభాగానికి దగ్గరగా ఉండి ఒక రాజపాలన చెయ్యాలని చెప్పేసి రాజధానిని బెజవాడ నుంచి దెందలూరుకి మార్చడం జరిగింది. పల్లవ సింహవర్మ దాడిని కూడా ఇతను తిప్పికొట్టడం జరిగింది. రెండో విక్రమేంద్ర వర్మ పల్లవ సింహవర్మ ఎవరైతే ఉన్నారో అతని యొక్క దాడిని కూడా తిప్పికొట్టడం జరిగింది. ఈ పల్లవ సింహవర్మ ఇటు నుంచి వచ్చాడు, కింద నుంచి వినకొండ సైడ్ నుంచి వచ్చి వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అయితే ఈ యొక్క రెండవ విక్రమేంద్ర వర్మ అతని దాడిని కూడా తిప్పికొట్టడం జరిగింది. ఉత్తమాశ్రయుడ అనే బిరుదు వహించాడు. ఇలా చేయటం ద్వారా తిప్పికొట్టి ఉత్తమాశ్రయుడు అనే బిరుదును కూడా రెండవ విక్రమేంద్ర వర్మ ధరించడం జరిగింది. అతని కుమారులు రెండవ గోవిందవర్మ కొద్ది కాలం మాత్రమే పాలించడం జరిగిందని కనిపిస్తూ ఉంది. అయితే జననాశ్రయ బిరుదాంకితుడైన నాలుగవ మాధవవర్మ పాలనా కాలం, ఏవైతే దేవవర్మ కాలంలో దేవవర్మ మనవడై ఉంటాడు, ఇతను నాలుగవ మాధవవర్మ. ఇతని కాలంలో విష్ణుకుండినుల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం జరిగింది. సువర్ణ అధ్యాయం అనేది లిఖించబడింది. రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరంలో వేంగిలో తన స్థానం సుస్థిరం చేసుకోవడానికి పాటుపడ్డాడు ఈ నాలుగవ మాధవవర్మ. పరిపాలనా ద్వితీయార్థంలో యుద్ధాలు, ఆక్రమణలు నిత్యకృత్యమయ్యాయి. ఇతని యొక్క పరిపాలన రెండవ అర్ధ సంవత్సరంలో యుద్ధాలు, ఆక్రమణలు నిత్యకృత్యమయ్యాయి. ప్రతిరోజు జరుగుతూ ఉండేవి ఈయన యొక్క టైంలో, నాలుగవ మాధవవర్మ టైంలో. ఇతను జననాశ్రయుడు అనే బిరుదు కలిగాడు నాలుగవ మాధవవర్మ. జననాశ్రయుడు మహా కోసలాధిపతిని ఓడించి తన కుమార్తెను వివాహమాడి కొద్ది కాలం వారి రాజధాని త్రివర నగరంలో గడిపినట్లు ఈపూరు 1వ శాసనం, పొలమారు శాసనాలు చెప్తున్నాయి. ఈపూరు 1వ శాసనం, ఇది ఈపూరు అంటే ఇప్పుడు మన రొంపిచెర్ల దగ్గర ఉన్నటువంటి నర్సరావుపేట దగ్గరలో ఉన్నటువంటి ఈపూరు. అదేవిధంగా పొలమారు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పొలమూరు అనే శాసనాలు చెప్తున్నాయి. మహాకోశలాధిపతిని ఓడించి ఈ జననాశ్రయ బిరుదాంకితుడైన నాలుగవ మాధవవర్మ అతని యొక్క కుమార్తెను వివాహం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన శాసనాలు వచ్చేసరికి ఈపూరు 1వ శాసనం, పొలమూరు శాసనం. అదేవిధంగా 37వ రాజ్యకాలంలో గుద్దాది విషయం అంటే తూర్పుగోదావరి జిల్లాలోని వెనకటికి రామచంద్రాపురం తాలూకాలో ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో గుద్దాది రాజ్యము, మండలాలు అనే విధంగా వాళ్ళ యొక్క రాజ్యాలను
విభజించడం జరిగింది కాబట్టి ఆ రాజ్యకాలంలో వృద్ధాది విషయం అంటే ఒక రాజ్య భాగం లో సామంతుడు దుర్జయ పృథ్వీ మహారాజు తిరుగుబాటును కూడా అణిచివేయడం జరిగింది 4వ మాధవవర్మ. మనం చూసాం ఈ దుర్జయుడు యొక్క దుర్జయ పృథ్వీ మహారాజును చంపింది ఎవడంటే 2వ పులకేశి. ఇతను ఆ శాసనం మారుటూరు శాసనంలో తెలపడం జరిగింది. దుర్జయుని ఓడించింది ఎవరంటే దుర్జయ పృథ్వీ మహారాజుని అణిచివేసింది ఎవరంటే 2వ పులకేశి. సో జననాశ్రయ మాధవ వర్మ తన పాలనా కాలం చివరి సంవత్సరాలలో చాళుక్యుల దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. క్రీస్తు శకం 616 నాటికి 2వ పులకేశి తన తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుని తోడ్పాటుతో పిఠాపురం వేంగి ప్రాంతాలను జయించాడు. పిఠాపురం జయించింది ఎవరు? 2వ పులకేశి. అప్పుడు ఎవరిని ఓడించాడు? ఈ దుర్జయుని కూడా ఓడించడం జరిగింది. అది మార్టూరు శాసనంలో వేయించడం జరిగింది. 2వ పులకేశి తన తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుని సహాయంతో. క్రీస్తు శకం 621లో తన భూభాగం నుంచి చాళుక్యులను తరిమివేయాలని మాధవవర్మ గోదావరిని దాటాడు. కానీ యుద్ధరంగంలోనే ఈయన ప్రాణాలను కోల్పోవడం జరిగింది 4వ మాధవవర్మ. ఈ యొక్క తూర్పు చాళుక్యుల్ని తరిమేయాలన్న ఉద్దేశంతో గోదావరిని దాటి ఇటు వచ్చాడు. చాళుక్యుల యుద్ధరంగంలోనే చనిపోవడం జరిగింది. అతని కుమారులు మంచిన భట్టారకుని చాళుక్యులు తరిమివేశారు. ఈ మంచిన భట్టారకుని తరిమివేయడం జరిగింది. క్రీస్తు శకం 624 నాటికి విష్ణుకుండుల వంశం అంతరించడం జరిగింది. ఈ మంచిన భట్టారకుడితో ఈ యొక్క వంశం అనేది అంతరించడం జరిగింది. అతను పారిపోయాడు. అయితే విష్ణుకుండినుల సాంస్కృతిక విశేషాలకు వచ్చినప్పుడు ఈ విషయాల గురించి చూసినప్పుడు దొరుకుతున్న కొద్ది సమాచారంతో విష్ణుకుండిల పాలనా కాలంలో వివిధ రంగాలలో వారి సేవలను విజయాలను ఉగ్గడించటం నిజంగా సాహసోపేతమైనదనే చెప్తున్నారు. ఈ యొక్క మనం మెయిన్ గా వీళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు హిందూ పద్ధతిలో చతుర్వర్ణ వ్యవస్థలోనే ఉంది. ఈ యొక్క హిందూ వ్యవస్థ పద్ధతిలో చతుర్వర్ణ 4 వ్యవస్థలు 4 వర్ణాలు అనేవి ఉన్నాయి వీరి కాలంలో. విష్ణుకుండినులు బ్రాహ్మణ క్షత్రియ శూద్ర సైన్యంలో అధికంగా చేరారు. విష్ణుకుండినులు బ్రాహ్మణ క్షత్రియులు బ్రాహ్మణులు శూద్రులు సైన్యంలో అధికంగా చేరారు. మొత్తం మీద ప్రజలు సామరస్యంతో జీవించసాగారు. వీరి టైంలో కూడా చతుర్వర్ణ వ్యవస్థ అనేది ఉంది. శూద్రులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, ఇలా ఉన్నారు. వీడి యొక్క సైన్యంలో వీళ్ళందరూ చేరారు. బ్రాహ్మణులు చేరారు, క్షత్రియులు చేరారు, శూద్రులు సైన్యంలో అధికంగా చేరారు. పరిపాలన విషయానికి వచ్చేసరికి ఈ పరిపాలన సౌలభ్యం కోసం సామ్రాజ్యం అనేక రాష్ట్రాలు గ్రామాలుగా విభజించడం జరిగింది. గ్రామాలను గ్రామీణి అనే అతను అధికారిగా ఉండేవాడు. రాష్ట్రాలు అంటే రాష్ట్రాలు గాను, జిల్లాలు గాను, విషయాలంటే జిల్లాలు గాను, అదేవిధంగా గ్రామాలు గాను, ఇట్లా వీటిని మార్చడం జరిగింది. రాష్ట్రాలు విషయాలు గ్రామాలుగా విభజించడం జరిగింది. పల్కి రాష్ట్ర, కమ్మ రాష్ట్ర, గుద్దాది విషయ మొదలైన విభాగాలు శాసనాల్లో కనిపిస్తాయి. చాలా శాసనాల్లో ఈ పైన పేర్కొన్న రాష్ట్రాలు విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. శుక్రనీతిని అనుసరించి ప్రభువు పరిపాలన సాగించాడు. శుక్రనీతిని అనుసరించి ఇతను ప్రభు అనేవాడు పరిపాలన కొనసాగించాడని చెప్పడం జరిగింది. కీలక ప్రాంతాలకు రాజ కుటుంబీకుల్ని రాజప్రతినిధులుగా నియమించడం కనిపిస్తుంది. మీరు చూసే ఉంటారు. దేవవర్మని మాధవవర్మ 2వ మాధవవర్మ ఏం చేశాడంటే ఈ యొక్క త్రికూట ప్రాంతానికి రాజప్రతినిధిగా నియమించడం జరిగింది. అంటే కీలక ప్రాంతాలకు రాజ కుటుంబీకులను రాజప్రతినిధులుగా నియమించడం జరిగింది. అందులో ముఖ్యంగా 3వ మాధవవర్మ త్రికూట మలయాధిపతి కావడమే కాకుండా దీనికి ప్రబల దేవవర్మ తర్వాత 3వ మాధవవర్మ, ఇతని కుమారుడు 3వ మాధవవర్మ త్రికూట మలయాధిపతి అనడం జరిగింది. అతను చనిపోయిన తర్వాత దేవవర్మ చనిపోయిన తర్వాత 3వ మాధవవర్మ ఈ త్రికూట మలయాధిపతి అయినాడు అనమాట. కావటమే దీనికి ప్రబల సాక్ష్యం. విషయ మహత్తరులు విషయాధిపతులుగా ఉన్నారు. విషయ మహత్తరులు అనేవాళ్ళు విషయాధిపతులుగా ఎవరున్నారు? విషయ మహత్తరులు. గ్రామాలు తమ పరిధిలో స్వయం ప్రతిపత్తిని అనుభవించాయి. గ్రామాలు గ్రామీణ అనే అధికారి ఉండేవాడు అనమాట. సరే, పరిపాలన విషయానికి వస్తే ఇది పరిపాలన సౌలభ్యం కోసం వాళ్ళు ఏర్పరచుకున్న రాష్ట్రాలు, విషయాలు, తర్వాత గ్రామాలు. అదేవిధంగా విషయాలను అధిపతులుగా ఉండేవారు విషయ మహత్తరులు. గ్రామాలకు అధిపతులు గ్రామాలకు సంబంధించి గ్రామాలు స్వయం ప్రతిపత్తిని అనుభవించాయి. న్యాయపాలనలో ప్రభువే ఉన్నతాధికారి. ఇక్కడ న్యాయపాలన విషయానికి వచ్చేసరికి
ప్రభువే అత్యున్నత న్యాయాధికారి. న్యాయశాస్త్ర పరిజ్ఞానం, విచక్షణ జ్ఞానం, అదే విధంగా 2 పుష్కలంగా ఉన్న విష్ణుకుండిన రాజులు వివాదాలను పరిష్కరించడంలో నిందితుని చేతిని సలసలా కాగే నీటిలో ముంచడం వంటి అనేక అగ్ని పరీక్షలను నెలకొల్పారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో నిందితులు ఉంటారు. వాళ్ళ యొక్క వివాదాల పరిష్కరించడంలో నిందితుడి నుంచి సరైన సమాధానం రాబట్టడానికి వారి యొక్క చేతులను సలసలా కాగే నీటిలో ముంచడం వంటి అనేక అగ్ని పరీక్షలను కూడా వీళ్ళు ఆ యొక్క న్యాయపాలనలో ఒక భాగంగా ఉంచారనమాట. నిష్పాక్షికంగా ఉన్నతమైన తీర్పునివ్వడంలో ఈ విష్ణుకుండినులు చాలా ప్రసిద్ధికెక్కారు. వీరి యొక్క సైన్యం చతురంగ బల సమాన్వితం. చతురంగ బలాలు 4 బలాలు అశ్వ, గజ, పటలం ఈ అంతా 4 గజ బలాలు ఉండేవన్నమాట. 4 రకాల బలాలు ఉండేవి. చతురంగ బలాలు ఉండేవి. అందులో హస్తికోశ గజ బలాధ్యక్షుడు. ఇతన్ని హస్తికోశ అంటే ఏనుగులకు సంబంధించి అధికారి ఉండేవాడు. ఆ బలగానికి, రంగ బలానికి గజ బలాధ్యక్షుడు, వీరకోశ పతాది దళాధిపతి వంటి సైనిక అధికారులు శాసనాల్లో కనిపిస్తారు. ముఖ్యంగా కనిపించే వీరి యొక్క శాసనాల్లో కనిపించే చతురంగ బలాల్లో 2 ముఖ్యమైన బలగాలు. అవి హస్తికోశ గల గజబల గజబలాధ్యక్షుడు. వీళ్ళు గజాలకు సంబంధించిన ఏదైతే బలం ఉంటుందో దాని మీద అధ్యక్షుడు. వీరకోశ పతాది దళం ఏదైతే ఉందో సైనిక దళం, వాళ్ళని వీరకోశ దళాధిపతి అని అంటారు. ఇలాంటి సైనికాధికారులు వీళ్ళ యొక్క శాసనాల్లో ముఖ్యంగా కనిపిస్తూ ఉంటారు. ప్రభువుల తరపున ఈ అధికారులు దానాలు కూడా చేశారు. మనమైతే శాతవాహనంలో చూసాము, అదేవిధంగా ఇక్ష్వాకుల్లో కూడా చూసాము. కొంతమంది మహత్తరులు, విషయాధిపతులు వీళ్ళంతా కూడా కొంతమంది సైనికులు కూడా ప్రభువుల తరపున అధికారులు దానాలు కూడా చేశారు. భూమి దానం కానీ, బంగారం దానం కానీ ఇలా ఉండేది. అప్పటిలో భూమి శిస్తు వసూలుకు గాను చక్కని వ్యవస్థీకృత పాలనా యంత్రాంగం కూడా ఉండవచ్చని ఈ యొక్క చెప్పడం జరిగింది. అంటే అక్కడ భూమిపై శిస్తు ఉండేది, దాన్ని వసూలు చేసేవారు ఈ రాజ్యంలో. అదేవిధంగా అగ్రహారాలు స్వరకర పరిహారంగా దానం ఇవ్వబడ్డాయి. అగ్రహారాలు కూడా పరిహారంగా దానం ఇవ్వబడ్డాయని చెప్పి చెప్తున్నాడు. రాయపోలు సుబ్రహ్మణ్యం గారు వెలుగులోకి తెచ్చిన విష్ణుకుండినుల 16 రకాల నాణ్యాలు రాజ్య ఆర్థిక సంపన్నతను చాటుతున్నాయి. 16 రకాల నాణ్యాలు వీరి కాలంలో ముద్రించబడటం జరిగింది. దీని గురించి రాయపోలు సుబ్రహ్మణ్యం గారు వెలుగులో తీసుకురావడం కూడా జరిగిందని చెప్తున్నారు. సరే, మత విషయానికి వచ్చేసరికి విష్ణుకుండినుల శాసనాలన్నీ సమకాలీన మత పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. వీటి టైంలో బౌద్ధం ఉంది, వీటి శైవులు, అదేవిధంగా వైష్ణవులు అని కూడా మనం చెప్పుకున్నాం. వీళ్ళు సమకాలీన మత పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. 2వ మాధవవర్మకి పూర్వం పరిపాలించిన రాజులు బౌద్ధ మతాభిమానులుగా కనిపిస్తున్నారు. వీళ్ళు పూర్వం పరిపాలించిన రాజులు, వీటికంటే పూర్వం పరిపాలించిన రాజులు బౌద్ధ మతాభిమానులుగా కనిపిస్తూ ఉన్నారు. గోవిందవర్మ బౌద్ధ స్తూపాలు, విహారాలు నిర్మించినట్టు శాసనాలు చెప్తున్నాయి. ఇతని యొక్క గోవిందవర్మ ఎవరైతే మొదటి గోవిందవర్మ బౌద్ధ స్తూపాలు, అదేవిధంగా విహారాలు నిర్మించినట్లు కూడా వీరి యొక్క శాసనాల్లో మనకి లభ్యమవుతుంది, శాసనాల ద్వారా లభ్యమవుతుంది. అదేవిధంగా పరమ మహేశ్వరుడు అయిన 2వ విక్రమేంద్ర వర్మ మహాదేవి విహారానికి అదే 2వ విక్రమేంద్ర వర్మ మహాదేవి విహారానికి అంటే పరమ భట్టారక మహాదేవి ఎవరైతే ఉన్నారో ఆ విహారానికి ఉదారంగా దానాలు ఇచ్చాడు. ఒకప్పట్లో పరమ భట్టారకాదేవి ఎవరైతే ఉన్నారో ఆమె ఈ బౌద్ధులకు సంబంధించి విహారాల దానం ఇచ్చింది. ఆ దానాలకు కూడా ఈ 2వ విక్రమేంద్ర వర్మ దానం ఇవ్వటం జరిగింది. 6వ శతాబ్దంలో బౌద్ధం ఇంకా కొంత ప్రబలంగానే ఉన్నట్లు ఈ అంశాలు నిర్ధారిస్తున్నాయి. ఈ 6వ శతాబ్దంలో బౌద్ధం ఇంకా ప్రబలంగానే ఉంది, పూర్తి స్థాయిలోనే ఉంది, ఇంకా అంతరించిపోలేదని ఈ పై తెలుపుతున్న దానాలు కానీ, అదేవిధంగా స్తూపాలు, విహారాలు నిర్మించడం కానీ నిర్ధారిస్తూ ఉన్నాయి. అయితే 2వ మాధవవర్మ సింహాసనాసీనుడైనప్పటికీ అప్పటి నుంచి ఆంధ్రదేశంలో వైదిక బ్రాహ్మణం తనకు తాను గట్టిగా నిలదొక్కుంది. ఈ బౌద్ధాన్ని తోడు ఎవరైతే 2వ మాధవవర్మ ఉన్నారో 2వ మాధవవర్మ అతను సింహాసనం ఎక్కినప్పటి నుంచి ఆంధ్రదేశంలో వైదిక బ్రాహ్మణ మతం అనేది నిలదొక్కుకోవడం జరిగింది. చాలా సూక్ష్మ విషయాలను కూడా జాగ్రత్తగా నిర్వహించవలసిన రాజసూయం, పురుషమేధం,
సర్వమేధం, అశ్వమేధం వంటి వైదిక క్రతువులు చేయబడినాయి. ఈయన టైంలో ఈ విషయాలలో జరిగేటువంటి యజ్ఞాలు, రాజసూయ యాగం, అదేవిధంగా పురుషమేధం, సర్వమేధం, అశ్వమేధం వంటి వైదిక క్రతువులు కూడా చేయబడినాయి. కొంతమంది ప్రభువులు తమను తాము పరమ మహేశ్వరులమని వర్ణించుకున్నారు. కొంతమంది ప్రభువులు ఏం చేశారు, వాళ్ళని వాళ్ళు పరమ మహేశ్వరులమని వర్ణించుకోవడం జరిగింది. వారి యొక్క కులదైవం కారణం, వారి యొక్క కులదైవం శ్రీ పర్వత స్వామి, శివుడు, మల్లికార్జున స్వామి, మాధవ వర్మ, గోవింద వర్మ వంటి ప్రభువుల నామాలు వారి వైష్ణవ అభిమానాన్ని చాటుతున్నాయి. మాధవ వర్మ, గోవింద వర్మ వంటి ప్రభువుల నామాలు వారి వైష్ణవ మతాభిమానాన్ని చాటుతున్నాయి. వైష్ణవులుగా వాళ్ళని పేర్కొనడం జరిగింది. ఈ విధంగా శైవ వైష్ణవాలను రాజులు సమానంగా ఆదరించారని చెప్పవచ్చు. అంటే వీరి కాలంలో కొంతమంది శైవులుగా ఉన్నారు, కొంతమంది వైష్ణవులుగా ఉన్నారు. అందులో మాధవ వర్మ, గోవింద వర్మ వంటి వాళ్ళు, మొదటి మాధవ వర్మ, గోవింద వర్మ వీళ్ళంతా శైవుల కింద ఉన్నారు. సారీ, వైష్ణవుల కింద ఉన్నారు. తర్వాత ఎవరైతే మన విక్రమేంద్ర, రెండవ విక్రమేంద్ర వర్మ వీళ్ళంతా ఈ యొక్క రెండవ మాధవ వర్మ వీళ్ళంతా శైవాన్ని ఆ శైవాన్ని పాటించినట్టు తెలుస్తూ ఉంది. ఈ విధంగా శైవ వైష్ణవాన్ని రాజులు సమానంగా ఆదరించారని చెప్పవచ్చు. ముఖ్యంగా బెజవాడ, ఉండవల్లి, భైరవ కొండలలో తొలిచిన ఆలయాలు దీనికి నిదర్శనం అనమని చెప్తున్నారు. ఇది మతానికి సంబంధించి. అప్పుడు బౌద్ధం ఉంది, శైవం ఉంది, వైష్ణవం కూడా ఉంది. సాహిత్యాన్ని విషయానికి వచ్చేసరికి విష్ణుకుండిన రాజులు గొప్ప భాషాభిమానులు కూడా. వీళ్ళ యొక్క భాష అప్పట్లో సంస్కృతం. విద్వాంసులైన బ్రాహ్మణులకు భూదానాలు ఇచ్చారు. ఎవరైతే పాండిత్యం కలిగినటువంటి బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళకి భూదానాలు చేశారు. వేదాధ్యయనానికి, వేదాలను అధ్యయనం చేయడానికి, వాటి ప్రచారానికి ఘటిక స్థానాలు, ఘటికలు లేదా ఘటిక స్థానాలను వేయించారు. వీళ్ళు ఘటిక స్థానాలు అంటే వేదాన్ని అధ్యయనం చేయడానికి. కింద మనం ఇచ్చాము ఘటికలు అనగానే ఏమి అనేది చూద్దాము. సనాతన ధర్మానికి ప్రాముఖ్యతనిచ్చారు. సనాతన ధర్మానికి కూడా వీరు ప్రాముఖ్యతనిచ్చారు. వారు నిర్వహించిన వైదిక క్రతువులు బ్రాహ్మణ మతంలో వారి విశ్వాసానికి, ప్రజాబాహుల్యంలో వైదిక విజ్ఞానం పట్ల ఉన్న అనురక్తికి ప్రతీకలు. ఏవైతే వీరు నిర్వహించిన వైదిక క్రతువులు ఉన్నాయో, యజ్ఞయాగాదులు, అవన్నీ బ్రాహ్మణ మతంలో వారి విశ్వాసానికి, ప్రజా బాహుల్యంలో వైదిక విజ్ఞానం పట్ల వాళ్ళకున్న అనురక్తి, ఆసక్తి గురించి ప్రతీకలని చెప్పడం జరిగింది. ఈ విష్ణుకుండినులు సారస్వత అభిమానులే కాక వారిలో కొందరు స్వయంగా విద్వాంసులు కూడా ఉన్నారు. స్వయంగా కొంతమంది పండితులు కూడా ఉన్నారు. వీళ్ళు ఒక సాహిత్యాన్ని అభిమానించడమే కాక వాళ్ళు కరెక్ట్ గా కొంతమంది విద్వాంసులు కూడా ఉన్నారు. ఒక శాసనంలో విక్రమేంద్ర వర్మ మహాకవిగా వర్ణించబడ్డాడు. జనాశ్రయ చందో విచ్చతి అనే అసంపూర్ణ సంస్కృత అలంకార శాస్త్ర గ్రంథాన్ని జననాశ్రయ బిరుదాంకితుడైన 4వ మాధవ వర్మ రచించినట్లు ప్రసిద్ధి. జనాశ్రయ గ్రంథాన్ని చందో విచ్చిత్తును రచించింది ఎవరు? 4వ మాధవ వర్మ. దొరికిన శాసనాలను బట్టి సంస్కృత భాష రాజాదరణ పొందినట్టు స్పష్టీకరించబట్టు. వీళ్ళ యొక్క రాజభాష సంస్కృత భాష. సంస్కృత భాషను బాగా రాజాదరణ కలిగి ఉన్నట్టు. తెలుగు భాష రాజాదరణ పొందే స్థాయికి ఇంకా ఎదగలేదు. అప్పటికి తెలుగు భాషకి ఎలాంటి రాజాదరణ లేదు. అది జనాలలో ఎక్కువగా ఉంది. కానీ సంస్కృతం అనేది ముఖ్యంగా అక్కడ రాజాదరణ పొందినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ మనం ఘటికలు అన్నాం కదా, ఘటిక స్థానాలు అనగానే దక్షిణ భారతదేశంలో ఈ ఘటికలు అనగానే చూడటానికి దక్షిణ భారతదేశంలో విద్యా వ్యాప్తికి తోడ్పడి కాలగర్భంలో ఎమిడిపోయిన పురాణ విద్యా సంస్థలను ఘటికలు అంటారు. ఏవైతే వేదాధ్యయనానికి ఉపయోగపడే వేదాంగాలను అభ్యసించడానికి ఉపయోగపడే పాఠశాలలు అనుకోవచ్చు మనం. ఇది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా విద్యా వ్యాప్తికి తోడ్పడి గర్భంలో ఇమిడిపోయిన పురాణ విద్యా సంస్థలను ఘటిక స్థానాలు అంటారు. ఘటిక అన్నది గోష్ఠి లేక బ్రాహ్మణుల సభ అని కూడా అంటారు. వీటిని గోష్ఠి లేదా బ్రాహ్మణుల సభ అని కూడా ఇంకొక పదాలు ఉన్నాయి. ఆర్యులు దక్షిణాపథంలో ప్రవేశించి తమ మతం, సాంప్రదాయాలు, సంస్కృతి వ్యాపింపజేయడానికి వారికి దేవాలయాలు, మఠం, ఘటిక అనేవి 3 చాలా తోడ్పడినాయి. ఈ ఆర్యుల టైంలో ఈ యొక్క ఘటిక అనేది ఒక ముఖ్యంగా ఉన్నాయి. ఎందుకంటే వారి యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలను, మతాన్ని వ్యాపింపజేయటంలో ఈ దక్షిణ ప్రాంతంలో. అవి సజీవములై నేటికి కూడా హిందువుల్లో చాలా మందికి జీవితాలతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. కానీ వాటితో పాటు పుట్టిన ఘటికాన విద్యా సంస్థ మాత్రం కాలగర్భంలో కలిసిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు దేవాలయాలు ఉన్నాయి, మఠాలు ఉన్నాయి. ఈ మఠాలు ఉన్నాయి కానీ ఈ ఘటిక అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఎవరు వాడట్లేదు కూడా దీని గురించి. ఎక్కడ మనకి ఇప్పుడు కూడా ఎక్కడ కనిపించదు. కానీ మఠాలు ఉన్నాయి. ఆ మఠం, బ్రహ్మంగారి మఠం, ఈ మఠం, ఆ మఠం అని చెప్తుంటాం. దేవాలయాలు ఉన్నాయి. ఇది
ఆర్యుల ద్వారా వ్యాపించింది దక్షిణాపథంలోకి. ఈ ఘటిక అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఘటిక అనగానే వేదాధ్యయనానికి వేదాధ్యయనం చేయడానికి ఉపయోగించేదే ఘటిక. అది యొక్క ఘటిక స్థానాలు అంటారు. అంటే ఒక పాఠశాల టైప్ అనమాట అది మనకి. అప్పట్లో బ్రాహ్మణులు ఆ వేదాలను అధ్యయనం చేసేవాళ్ళు అక్కడ, కొంత విద్యార్థులు అక్కడ పోయి వేదాలను అధ్యయనం చేసేవాడు అనమాట. సరే, వాస్తు కళాభివృద్ధికి ఈ కల్చరల్ హిస్టరీకి వచ్చేసరికి విష్ణుకుని యొక్క కల్చరల్ హిస్టరీకి వచ్చేసరికి ఎలా ఉందంటే, పరమ మహేశ్వరులైన విష్ణుకుండునులు అనేక శైవ గృహాలయాల నిర్మాణానికి కారకులయ్యారు. శైవ గృహాలయాలు అంటే శివునికి సంబంధించిన గృహాలయాలు. ఉదాహరణకు బెజవాడ దుర్గకొండకు దిగువన అక్కన్న మాదన్న గుహలు, బెజవాడ కొండ దగ్గర ఉన్నటువంటి అక్కన్న మాదన్న గుహలు, అదేవిధంగా మొగల్రాజపురం, ఇది మొగల్రాజపురానికి సంబంధించింది. మన విజయవాడలో ఉన్నటువంటి మొగల్రాజపురంలో ఒక కొండ ఉంది. ఆ కొండ దగ్గర ఉన్నటువంటి 10 గృహలు, ఐదు గృహలు ఉన్నాయండి. మొగల్రాజపురం గృహలు, ఉండవల్లికి సంబంధించిన గుహలు, అదేవిధంగా భైరవకొండ, నెల్లూరు జిల్లాలో భైరవకొండ గుహాలయాలన్నీ శివునికి అంకితమైనవే, శివునికి సంబంధించినవే అని చెప్పడం జరిగింది. ఈ కాలంలో నిర్మించినవే. మొగల్రాజపురం గుహల్లోని దుర్గ గుహలో వెనుక గోడపై ఉన్న అర్ధనారీశ్వర మూర్తి, ఇది ఆంధ్రప్రదేశ్ లో మొదటి అర్ధనారీశ్వర ప్రతిమ కలిగినటువంటి గుహ మొగల్రాజపురం గుహ. 1వ శివ తాండవ గుహంపై ఉన్న నటరాజ విగ్రహం, ముఖంపై ఉన్న రాజ విగ్రహం, కపోతం మీది కూడులలో గల దేవి సంహిత త్రిమూర్తి ప్రతిమలు, అదేవిధంగా ఉండవల్లి 4 అంతస్తుల నిర్మాణంలో, ఈ 4 అంతస్తుల నిర్మాణాలలో 2 గుహలలో అనంత సేన పద్మనాభ స్వామి విగ్రహం ఉండవల్లిలో ఉంది, 2వ గుహలో ఉంది. అది ఉండవల్లి 4 అంతస్తుల్లో 2వ గుహలో అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉందని చెప్తున్నాడు. భైరవ కొండలోని 8 గృహాలలో ఇందులోనేమో అనంత పద్మనాభ స్వామి, ఇది ఉండవల్లి గృహాలండి. అదేవిధంగా ఇది భైరవ కొండలో ఉన్నటువంటి 8 గృహాలయాల్లో కుంభశేషాలతో ఉన్న సింహపాద స్తంభాలు నాటి శిల్పకళ విషయానికి నిదర్శనంగా నిలిచాయని. అంటే ఇక్కడ మనకు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్కన్న మాదన గృహలు విజయవాడలో ఉన్నాయి, దుర్గకొండ కింద. మొగల్రాజపురంలో 5 గృహలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఒక గుహలో మాత్రం, 5వ గుహలో మాత్రం అర్ధనారీశ్వరం, ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి అర్ధనారీశ్వర మూర్తి ఉన్న గుహ 5వ గుహ మొగల్రాజపురంలో ఉన్నది. అదేవిధంగా ఉండవల్లిలో 4 అంతస్తుల్లో ఉన్న గృహల్లో రెండవ గుహల్లోని అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంది. అది ఎలా ఉందంటే, అంతకుముందు బుద్ధుని విగ్రహాన్ని తీసేసి ఈ అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని పెట్టడం జరిగిందని చెప్పేసి విష్ణుకుండి కాలంలో పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. భైరవ కొండలోని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి భైరవ కొండలో 8 గృహాలయాల్లో కుంభశీర్షాలతో ఉన్న సింహపాత స్తంభాలు ఈ యొక్క విష్ణుకుండినుల యొక్క శిల్పకళా వైభవాన్ని నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా వాళ్ళ యొక్క విష్ణుకుండినులకు సంబంధించి రాజకీయ, న్యాయ, ఆర్థిక విషయాలు, అదేవిధంగా సాంస్కృతిక, మత, కల్చరల్ హిస్టరీకి సంబంధించిన లెసన్. ఇక్కడికి వచ్చేసరికి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఉండవల్లి మొగల్రాజపురం మరియు విజయవాడ గృహాలయాలు ఎవరిచే నిర్మించబడ్డాయి? అందులో ఏ రాజులచే నిర్మించబడ్డాయి అన్నప్పుడు ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, పేలంకాయన్లు, ఏది సరికాదు, పై వాటిలో ఏది సరికాదు అన్నప్పుడు విష్ణుకుండినులు, అందులోనూ మొదటి మాధవవర్మ ఈ యొక్క గృహాలయాలను నిర్మించడం జరిగిందని చెప్పవచ్చు. తర్వాత క్వశ్చన్కి వచ్చేసరికి విష్ణుకుండినుల కాలంలో న్యాయపాలన కొరకు న్యాయ దివ్యులను కనిపెట్టిన రాజు. న్యాయ దివ్యులు అనేవి ఉండేవి, ఈ న్యాయపాలన కొరకు ఉపయోగించేవారు. అది మనకి ఈ బుక్ లో కనపడలేదు, వేరే బుక్ లో నుంచి తీసుకోవడం జరిగింది. న్యాయ దివ్యులు అనే వాటిని పాలన కొరకు వినియోగించేటువంటి న్యాయ దివ్యులను కనిపెట్టిన విష్ణుకుండిన రాజు అంటే 2వ మాధవవర్మ. పద్మాసనంలో ఉన్న బుద్ధుని, ఇది బుద్ధుని పడాల్సింది, కొద్దిగా రాంగ్ పడిందండి. బుద్ధుని గుర్తుపెట్టుకోండి, బుద్ధుని బొమ్మను ధ్వంసం చేసి శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహంగా మార్చిన విష్ణుకుండిన రాజు కూడా 2వ మాధవవర్మే. ఈ ఉండవల్లి గృహలలో ఉన్నటువంటి ఈ యొక్క బుద్ధుని పద్మాసనంలో ఉన్న విగ్రహాన్ని పాడగొట్టేసి సేన పద్మనాభ స్వామి విగ్రహాన్ని మార్చడం జరిగిందని చెప్పడం జరిగింది. ఎవరి కాలంలో అంటే 2వ మాధవవర్మ కాలంలో. ఆంధ్రప్రదేశ్ లో అర్ధనారీశ్వర ప్రతిమ ఎక్కడ ఉన్నది? అది మొట్టమొదటి అర్ధనారీశ్వర ప్రతిమ మొగల్రాజపురంలోని
5 గుహల్లో 5వ గుహలో కలదు. ఇదే ఆంధ్రప్రదేశ్‌లో గల మొదటి అర్ధనారీశ్వర ప్రతిమ. సో, ఇవి కొన్ని క్వెషన్స్. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు 2, 3 క్వెషన్స్ పెట్టాను. అవి ప్రీవియస్ ఇయర్ వాటిలో కూడా వచ్చింది. ఘటికలు అనేది కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషనేనండి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆహ్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఏపీపీఎస్సీ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా ఇది యూజ్‌ఫుల్ అయితే షేర్ చేయండి. తప్పనిసరిగా ఏదన్నా ఇబ్బంది ఉంటే కొంచెం కామెంట్ చేయండి. మీకు ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా కామెంట్ చేయండి. సో ఈ వీడియోని వాచ్ చేసినందుకు చూసినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.